హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 23rd ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూసాం కానీ. సో క్వశ్చన్ ఏంటి? అకార్డింగ్ టు ది ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్, ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ అండ్ tribute to the victims of terrorism was established by the United Nations General Assembly in which year and is observed annually on what date? So options ఏమి ఇచ్చారండి? ఆప్షన్ ఏ 2017 ఆగస్ట్ 21, ఆప్షన్ బి 2018 ఆగస్ట్ 19, ఆప్షన్ సి 2016 సెప్టెంబర్ 1, ఆప్షన్ డి 2017 ఆగస్ట్ 1. సో ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 2017లో గుర్తించడం జరిగింది. ఆగస్ట్ 21 రోజున మనకి ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెర్రరిజం వల్ల విక్టిమ్స్ అయ్యారో వాళ్ళకి రిమెంబరెన్స్ కోసం అని చెప్పేసి. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ హోస్టింగ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రై సర్వీసెస్ సెమినార్? ఓకే, రాన్ సంవద్ కన్జర్వేషన్స్ ఓకే ఆన్ వార్ఫేర్ అండ్ వార్ ఫైటింగ్. ఓకే, ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ సంబంధించిన సెమినార్ని ఎవరు, బేసిక్గా ఈ సెమినార్కి రాన్ సంవద్ అని పేరు. సో ఎవరు హోస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే, ఆప్షన్ బి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్, ఆప్షన్ సి ఆర్మీ వార్ కాలేజ్ మో డాక్టర్ అంబేద్కర్ నగర్, ఓకే, ఆప్షన్ డి డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఈరోజు తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎట్ దాల్ లేక్ అని చెప్పేసి ఉంది. సో స్పోర్ట్స్ ఏది? ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి న్యూస్ అండి, చూద్దాము. అదేవిధంగా సస్టైనబుల్ పవర్ 1404 ఎక్సర్సైజ్ అనేది ఏ దేశం కండక్ట్ చేసింది, దాని గురించి చూద్దాము. నాసా డిస్కవర్స్ 29th మూన్ ఆఫ్ యురనస్. ఓకే, యురనస్ సంబంధించినటువంటి 29వ ఉపగ్రహాన్ని కనుగొనడం జరిగింది నాసా. సో ఏ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు ఏంటి అనేది చూద్దాము. తర్వాత రీథింకింగ్ హోమ్ స్టేస్ అని చెప్పేసి మనకి న్యూస్లో ఉండడం జరిగింది. ఈ రిపోర్టు బేసిక్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫిజీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇండియా విజిట్లో ఉండడం జరిగింది. ఆ న్యూస్ గురించి చూద్దాము. అదేవిధంగా నాసా కొత్తగా సూర్య ఏఐ అనే ఒక టూల్ని తీసుకురావడం జరిగింది, అదేంటి అని చూద్దాము. అదేవిధంగా కేరళ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్గా మారినటువంటి స్టేట్గా చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూద్దాము. అదేవిధంగా ఇండియా ఫ్రాన్స్ మధ్యలో జెట్ ఇంజన్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ కాబోతుంది. పూర్తిగా ఇండిజినస్గా జెట్ ఇంజన్స్ని డెవలప్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. ఓకే, లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్. మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 గాను. ఓకే, ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 గాను ఎక్కడ నిర్వహిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్లోని. ఓకే, జమ్మూ కాశ్మీర్లోని దాల్ లేక్లో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దాల్ లేక్. ఓకే, మనకి ఇది థీమ్ ఏంటి, అదేవిధంగా ఈ ఏ డేట్ నుంచి ఏ డేట్కి కండక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ ఈవెంట్కి మస్కట్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇండియాలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఖేలో ఇండియా గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మామూలుగా జనరల్ గేమ్స్ వేరు, వాటర్ గేమ్స్ వేరు. ఆ వాటర్ గేమ్స్కి సంబంధించినటువంటి లైక్ స్విమ్మింగ్ కానీ రోయింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఈ దాల్ లేక్లో నిర్వహించబోతున్నారు. సో ఫస్ట్ టైం ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే, ఏ డేట్లో? 21st ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ మధ్యలో నిర్వహించడం జరిగింది. సో ఏ ఇతివృత్తం ఏ థీమ్తోని అంటే దాల్ లేక్ ఇన్ షాన్ కేల్సే బడే పెహచాన్ అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా 300 అథ్లెట్స్ పాల్గొనడం జరిగింది, 300కు పైగా. అదేవిధంగా ది ఈవెంట్కి ప్రధానంగా మస్కట్ అనేది ఉంటుంది కదా, మస్కట్ వచ్చేసి కింగ్ ఫిషర్ అండి. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ కింగ్ ఫిషర్తో ఉన్నటువంటి మస్కట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. ఎక్కడ హోస్ట్, ఎక్కడ దాల్ లేక్ ద జ్యువెల్ ఆఫ్ కాశ్మీర్గా పిలవడం జరుగుతుంది. ఓకే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో వీరు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. 36
యూనియన్ టెరిటరీస్ అదేవిధంగా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి మనకి 500 మంది అథ్లెట్స్ పాల్గొనడం జరిగింది. ఓకే, ప్రధానంగా వచ్చేసి రోయింగ్ అదేవిధంగా కయాకింగ్ అని చెప్పేసి ఈ ఈవెంట్స్లలో పాల్గొన్నారు. ఎక్కువగా డిమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్ ఏంటి, వాటర్ స్కీయింగ్ అదేవిధంగా డ్రాగన్ బోట్ రేసెస్, ట్రెడిషనల్ షికారా రేసెస్. సో షికారా అనేది మనకు తెలుసు, బేసిక్గా దాల్ లేక్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన రేస్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి ప్రధానంగా మస్కట్ని ఏది హిమాలయన్ కింగ్ ఫిషర్ ఏదైతే ఉందో దాన్ని మస్కట్గా తీసుకోవడం జరిగింది. ఓకే, మనకి ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో నిర్వహించినటువంటి మొట్టమొదటి స్పోర్ట్స్ ఈవెంట్ అనమాట. సో ఈ వాటర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ని ఎన్హాన్స్ చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఇంకెక్కువగా టూరిజం, స్పోర్ట్స్ రిలేటెడ్ టూరిజంని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్స్ అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఏ కీ ఇనిషియేటివ్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో భారత్ పాలసీలో భాగంగా. ఓకే, ఎయిమ్స్ టు ప్రమోట్ గ్రాస్ రూట్ స్పోర్ట్స్ అండ్ ఐడెంటిటీ న్యూ టాలెంట్. ఓకే, అదేవిధంగా ఫోకస్ ఆన్ జనరేటింగ్ లోకల్ లైవ్లీహుడ్స్ అండ్ రెజ్యూనేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నడుస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, ఇటీవల కాలంలో 2025 ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు అంటే దాల్ లేకులో మొత్తంగా 500 మంది అథ్లెటిక్స్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ మస్కట్ కూడా చాలా ఇంపార్టెంట్, హిమాలయన్ కింగ్ ఫిషర్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సస్టైనబుల్ పవర్ 1404 ఎక్సర్సైజ్. ఓకే, ఇండియన్ ఓషన్లో మనకి ఎవరు నిర్వహించారు అంటే ఇరాన్ నిర్వహించింది. ఇరాన్ కంట్రీ సస్టైనబుల్ పవర్ 1404 ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, నార్త్ ఇండియన్ ఓషన్ అదేవిధంగా సీ ఆఫ్ ఒమన్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్, ఇరాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, 12 డే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే జూన్లో జరిగింది కదా, మనకి B-2 బాంబర్స్ని కూడా ప్రయోగించడం జరిగింది అమెరికా వాళ్ళు. సో దాని తర్వాత ఫస్ట్ మేజర్ డ్రిల్ అన్నమాట. దీంట్లో 2 డే మిసైల్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. మిసైల్స్ రిలేటెడ్గా డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఫాలోస్ క్యాసరెక్స్ 2025 ఇరాన్ రష్యా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కౌంటర్స్ ఇజ్రాయలీ న్యూక్లియర్ స్ట్రైక్స్ సిమ్యులేషన్స్. అదేవిధంగా అసెట్స్ యూజ్డ్ ఏంటి, వార్షిప్స్, ఎయిర్ యూనిట్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ బ్రిడ్జెస్ని, ప్రిసిషన్ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించినటువంటి నాజిర్ కానీ కాదిర్ కానీ వీటిని కూడా ఈ మిసైల్ డ్రిల్లో పాల్గొనడం చేయడం జరిగింది. ఓకే, యూజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏదైతే వార్ జరిగిందో ఆ వార్కి తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మేజర్ డ్రిల్ అన్నమాట. సో ఈ డ్రిల్ ద్వారా ఇజ్రాయెల్కి ఏం చెప్పాలనుకుంటుంది ఇరాన్ అంటే ప్రధానంగా మేము ఎలాంటి కేపబిలిటీ అయినా చేయగలుగుతాము అని చెప్పేసి షోకాజింగ్గా ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఓకే, నావల్ అండ్ మిసైల్ స్ట్రెంత్ను చూపించడం జరిగింది. ఎన్హాన్సెస్ కాంబాట్ రెడీనెస్ అండ్ అదేవిధంగా డిటరెన్స్ అమిడ్ రీజనల్ టెన్షన్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే యురేనస్కి సంబంధించి 29th ఉపగ్రహాన్ని 29th మూన్ని కనిపెట్టడం జరిగింది నాసా వాళ్ళు. దేని ద్వారా అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా. ఓకే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మనకి 29th యురేనస్కి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని కనుగొన్నారు. సో దానికి ఏం పేరు పెట్టారు అంటే S/2025 U1 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ద యురేనస్. సో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ మూన్స్ అంటే మనకి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద న్యాచురల్ శాటిలైట్స్ ఫర్ ది యురేనస్. సో ఇప్పుడు మనకి ఇంకొక యురేనస్కి సంబంధించినటువంటి శాటిలైట్ని కనుగొనడం జరిగింది. ఓకే, ఉపగ్రహాన్ని, అది S/2025 U1. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఓకే, 29th మూన్గా గుర్తించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ఏదైతే ఉందో అది బేసిక్గా స్పేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు, ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. సో ఇప్పుడు ఈ 29th మూన్కి ఏమని పేరు పెట్టడం జరిగింది,
బై 2025 U1 అని పేరు పెట్టడం జరిగింది టెంపరీగా. ఓకే, డయామీటర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉండడం జరిగింది. ఆర్బిట్ డిస్టెన్స్ వచ్చేసి 56,000 కిలోమీటర్స్ ఫ్రమ్ యురేనస్. ఓకే, యురేనస్ కనుక చూసుకున్నట్లయితే 7th ప్లానెట్ ఫ్రమ్ సన్. ఓకే, అదేవిధంగా 3rd లార్జెస్ట్ సోలార్ సిస్టమ్. అదేవిధంగా డిస్కవర్డ్ బై ది విలియం హెర్షెల్ 1781లో కనుగొనడం జరిగింది విలియం హెర్షెల్. సో ప్రధానంగా ఇది ఒక ఐస్తో కూడుకున్నటువంటి గ్రహం అన్నమాట. ఓకే, సో హైడ్రోజన్, హీలియం, వాటర్, మీథేన్, అమ్మోనియా అన్నీ కూడా పూర్తిగా ఐస్తో ఉండడం జరిగింది. ఓకే, నౌ 29 మూన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, వోయేగర్ 1986లో వోయేగర్ 2 అనే మిషన్ని నాసా వాళ్ళు లాంచ్ చేశారు. ఆ ఒక్క మిషనే యురేనస్ వరకు వెళ్ళడం జరిగింది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 29 ఉపగ్రహాలు అయ్యాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ రిలీజెస్ ఏ రిపోర్టు రీథింకింగ్ హోమ్ స్టేస్. ఓకే, సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా పడవచ్చు అంటే బేసిక్గా ఏ విధంగా అడుగుతారు అంటే రీథింకింగ్ హోమ్ స్టేస్ అనే రిపోర్ట్ని ఇటీవల వార్తల్లో నిలిచింది. అది ఎవరు రిలీజ్ చేశారు అని అడుగుతారు. నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఈ రిపోర్ట్లో ఏమని హైలైట్ చేసిందంటే హోమ్ స్టేస్ అంటే ఏదైతే ఇళ్లలో ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉందో పర్మిషన్స్, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి గవర్నమెంట్స్కి సజెషన్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. ఓకే, ఈ రిపోర్ట్లో ప్రధానంగా ఏంటి, రీథింకింగ్ హోమ్ స్టేస్ నావిగేటింగ్ పాలసీ పాత్వేస్ అన్న నినాదం పైన బేసిక్గా రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఒక పర్సన్ ఇంట్లో ఉండడానికి కావాల్సిన కనీస అవసరాలు ఏంటి, అదేవిధంగా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏ విధంగా ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రాపర్గా బిల్డింగ్ రెగ్యులేషన్స్ని పెంచండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఏ రోజు రిలీజ్ చేశారు, 22 ఆగస్ట్ 2025 రోజున నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మినిస్టర్ ఆఫ్ టూరిజం, కల్చర్ అండ్ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉన్నాయో గోవా, కేరళ అండ్ ఉత్తరాఖండ్, యూపీ ఈ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ పాల్గొనడం జరిగింది. ఓకే, దీంట్లో బేసిక్గా మనకి పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్స్ ఎవరు, IAMAI, అదేవిధంగా మేక్ పై ట్రిప్పు, ఎయిర్బిఎన్బి, చేజ్ ఇండియా వీళ్ళందరూ కూడా కొలాబరేట్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్కి అని చెప్పేసి. సో ప్రధానంగా కల్చరల్ బ్రిడ్జెస్, అథెంటిక్ ఇమర్సివ్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్, సో టూరిస్టులకు కూడా ఈజీగా ఉండేందుకు అని చెప్పేసి ఈ హోమ్ స్టేస్ రిలేటెడ్గా రీథింకింగ్ హోమ్ స్టేస్ అని రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎవరైతే ఇళ్లలో ఉంటారో వాళ్ళకు కనీస అవసరాలు బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, కల్చరల్ బ్రిడ్జెస్ లాగా ఉండాలి. ఓకే, ఒక కల్చర్, యూనిక్ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. పాలసీ డైరెక్షన్ ఓరియంట్లో పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్, లైవ్లీహుడ్ ఇంపాక్ట్, డిజిటల్ ఎంపవర్మెంట్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఒకటి వస్తుంది, రీథింకింగ్ హోమ్ స్టేస్ అనే రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు, నీతి ఆయోగ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ ఎవరైతే ఉన్నారో మనకి సిట్వేని రబుకా గారు ఇండియా విజిట్లో ఉండడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26 మధ్యలో ఇండియాని విజిట్ చేయడం జరుగుతుంది. ఈ విజిట్లో ప్రధానంగా బయలాటరల్ ట్రేడ్ కానీ అదేవిధంగా స్ట్రాటజిక్ ట్రేడ్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అనేటివి జరగబోతున్నాయి. మనందరికీ తెలుసు న్యూజిలాండ్ ఏదైతే ఉందో న్యూజిలాండ్ కంట్రీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దగ్గరలో ఈ ఫిజీ కంట్రీ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఓకే, సో ప్రధానంగా దీంట్లో ఈ విజిట్లో భాగంగా ఇండియా అండ్ ఫిజీ బయలాటరల్ కోఆపరేషన్ మీద ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. సో హై లెవెల్ టాక్స్ ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మీటింగ్ ఉంది. సో దీంట్లో హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అండ్ ఓషన్ గవర్నెన్స్, డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా చర్చలు నిర్వహించబోతున్నారు. PM మోడీ హోస్ట్ టు లంచ్. ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఏంది, బేసిక్గా పసిఫిక్ ఐలాండ్ నేషన్స్లలో ఫిజీ చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇండియాకి చూపించడం జరుగుతుంది. సో మనకి పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడ బేసిక్గా ఫిజీ కంట్రీ లాంటి
చిన్న చిన్న దేశాలు ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్ల మనకు ట్రేడ్ పరంగా, అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నదన్నమాట. ఓకే, అందులో భాగంగానే ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, హైలైట్ ది షేర్డ్ విజన్ ఆఫ్ పీస్, డెవలప్మెంట్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి కూడా ఇది హైలైట్ చేయబోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజీ ప్రైమ్ మినిస్టర్ విజిటింగ్ ఇండియా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దీంట్లో ప్రధానంగా రక్షణ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్స్ని, అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి టాక్స్ కూడా చేయబోతున్నారు ఇరు దేశాల ప్రైమ్ మినిస్టర్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నాసాకు సంబంధించి సూర్య ఏఐ అని చెప్పేసి ఒక కొత్త టూల్ని తీసుకురావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని ఈ సూర్య టూల్ పనిచేయబోతుంది. సో మరి ఈ సూర్య టూల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే బేసిక్గా సోలార్ ఫ్లేర్స్, ఓకే, సోలార్ మాస్ కరోనా ఎజెక్షన్స్ ఏవైతే ఉంటాయో, కరోనా మాస్ ఎజెక్షన్స్ కానీ సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎరప్ట్ అయినప్పుడు బేసిక్గా సోలార్ ఫ్లేర్స్ సన్ యొక్క కరోనాలో ఈ విధంగా ఎరప్ట్ అవుతాయి కదా. ఇవి ఎరప్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే హ్యూజ్ సోలార్ తుఫాన్స్ రావడం జరుగుతుంది. సో అలాంటి సోలార్ ఫ్లేర్స్ రావడం వల్ల బేసిక్గా కమ్యూనికేషన్ సిస్టమ్కి, అదేవిధంగా శాటిలైట్స్కి దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒక ముందస్తుగానే ప్రిడిక్షన్ బేస్డ్గా అలర్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఈ సూర్య ఏఐని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఎవరు తీసుకొచ్చారు? నాసా వాళ్ళు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరు డెవలప్ చేశారు? నాసా, అదేవిధంగా IBM. ఓకే, 9 years ఆఫ్ SDO డాటాను బేస్ చేసుకొని ఈ సూర్య ఏఐ టూల్ని డెవలప్ చేశారు. సో ప్రిడిక్ట్ సోలార్ ఎరప్షన్స్ అప్ టు 202 hours ఇన్ అడ్వాన్స్. సో 2 గంటల ముందే మనకి అడ్వాన్స్గా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానీ ఇతరత్ర నిత్యావసరాలు రిలేటెడ్ ఏవైతే కమ్యూనికేషన్స్ రిలేటెడ్ ఉన్నాయో వాటిని సెక్యూర్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓపెన్ సోర్స్ మోడల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సోర్స్ మోడల్ ఇది. ఓకే, దీంట్లో ప్రధానంగా టెక్నికల్ ఇన్నోవేషన్ ఏంటి? స్పెక్ట్రల్ బ్లాక్ లేయర్స్, లాంగ్ షార్ట్ ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ బోను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్యాప్చర్స్ బోత్ బ్రాడ్ అండ్ అదేవిధంగా ఫైన్ సోలార్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఓవర్కమ్స్ మెమొరీ అండ్ స్కేల్ మోడలింగ్ లిమిట్స్. ఓకే, సో బేసిక్గా దీనికి సంబంధించి సైంటిఫిక్ వాల్యూ ఎవరు ఇచ్చారు? 2015లో సెయింట్ ప్యాట్రిక్స్ డే స్టామ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా టాస్క్ ఏంటి? మరి సూర్య ఏఐ యొక్క టాస్క్ ఏంటంటే ఫోర్కాస్ట్ ఫ్లేర్స్ అండ్ యాక్టివ్ రీజియన్ ఎమర్జెన్స్. ఏవైతే సోలార్ ఫ్లేర్స్ వస్తాయో వాటిని ముందస్తుగానే పసిగట్టాలి. అదేవిధంగా ఎస్టిమేట్ సోలార్ విండ్ స్పీడ్, అదేవిధంగా ఫోర్కాస్ట్ ది ఎక్స్ట్రీమ్ యూవీ స్పెక్ట్రా. ఓకే, 16% బ్యాటరీ అక్యురసీ వర్సెస్ ట్రెడిషనల్ మోడల్స్ను బేస్ చేసుకొని ఈ సూర్య ఏఐ పనిచేయబోతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి సూర్య ఏఐ దేనికి సంబంధించింది అని అడిగితే నాసా వాళ్ళు బేసిక్గా సోలార్ ఫ్లేర్స్ని ఎస్టిమేట్ చేయడం కోసము దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇదొక ఓపెన్ సోర్స్ మోడల్, గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సోర్స్ మోడల్ అన్నమాట. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కేరళ బికమ్స్ ది ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ అన్నమాట. ఓకే, ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్గా మారింది. సో దీనికి సంబంధించినటువంటి సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సో దీనితో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ రికార్డ్ చేసింది. ఏమని? దేశంలోనే మొత్తం డిజిటల్ లిటరేట్గా మారినటువంటి స్టేట్ ఏది అంటే కేరళ. ఓకే, మొట్టమొదటి స్టేట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సర్వేడ్ 1.56 crore పీపుల్ని సర్వే చేయడం జరిగింది, 1.5 crore పీపుల్ని. దీంట్లో 83.46 lakhs ఫ్యామిలీస్ సర్వేలో పాల్గొనడం జరిగింది. ఐడెంటిఫైడ్ 21.88 lakh డిజిటల్లీ లిటరేట్. ఓకే, అదేవిధంగా 99.98% ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ మెంబర్స్ ఉండడం జరిగింది. ఓకే, ఇంక్లూజివిటీ ఏంటి? ఆల్ ఏజ్ గ్రూప్స్ పీపుల్ని దీంట్లో సర్వే చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ 104-year-old పార్టిసిపెంట్ కూడా ఉండడం జరిగింది. ఓకే, డీసెంట్రలైజ్డ్ డెలివరీ త్రూ లోకల్ బాడీస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఉండడం జరిగింది. సో బ్రిడ్జింగ్ డివైడ్ యాక్సెస్ టు ఈ గవర్నమెంట్ సర్వీసెస్, వెల్ఫేర్ స్కీమ్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ డిజిటల్ లిటరసీ అని ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. స్ట్రెంథనింగ్ డిజిటల్ డెమోక్రసీ
ఏంటి ప్రధానంగా డిజిటల్ డెమోక్రసీ అంటే ఏంటి, ఆర్టీఐని ఫైల్ చేయడం, గ్రీవెన్స్ రేజ్ చేయడము, అదేవిధంగా ఆన్లైన్ సివిక్ ఎంగేజ్మెంట్ని పెంచడం అనేది దీంట్లో ప్రధానంగా. అదేవిధంగా సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సంబంధించి డిపాజిట్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవుద్ది, స్మాల్ బిజినెసెస్, ఎంటర్ప్రినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా ఉంటుంది. రెసిలియన్స్ వచ్చేసి డిజిటల్ టూల్స్ ఫర్ క్రైసిస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా సర్వీస్ డెలివరీలో డిజిటల్ ఎడ్యుకేషన్, సింపుల్గా డిజిటల్ లిటరసీ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ గవర్నెన్స్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు కేరళ ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్గా గుర్తించడం జరిగింది. సో దేశంలోనే మొదటి స్టేట్గా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా కలిసి ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఇంజన్స్ని తయారు చేయబోతున్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో తేజస్ వచ్చేసి ఇండిజినస్గా బిల్డ్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్టే, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇంజన్ మాత్రం ఇండియాది కాదు. సో అదేవిధంగా ఇప్పుడు ఇండియా ఇండిజినస్గా ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఇంజన్స్ ఉన్నాయో, లైక్ కావేరీ ఇంజన్, మనం ఇటీవల కాలంలో చూసాం #కావేరీ అని చెప్పేసి. సో కావేరీ ఇంజన్ సంబంధించి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇండిజినస్గా సంయుక్తంగా ఫ్రాన్స్తో ఇండియా చేతులు కలిపి ఈ ఇంజన్స్ని, ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఇంజన్స్ని కూడా ప్రొడక్షన్ చేయబోతుంది. సో దీనివల్ల ఏంటి, దేశంగా ఏదైతే ఉత్పత్తి అయినటువంటి ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అవి తేజస్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్లో వాడడం వల్ల ఏంటి, ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కెపాసిటీ కానీ, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దేశీయంగా టెక్నాలజీని ఉపయోగించినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, డెవలప్ మ్యానుఫ్యాక్చర్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇంజన్స్. సో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏంటి, స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి స్టెల్త్ టెక్నాలజీ, అదేవిధంగా హైపర్సోనిక్ స్పీడ్తో ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి. సో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లో భాగంగా దీన్ని చేయబోతున్నారు. సో ఇండియా నుంచి మనకి ప్రధానంగా డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు, అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి సాఫ్రాన్ అనే కంపెనీ ముందుకు రావడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా ఎగ్జిస్టింగ్ ఇంజన్స్కి, అదేవిధంగా Mark II న్యూ 110 kN డెవలప్డ్ ఇంజన్స్ని కూడా చేయబోతున్నారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ షేరింగ్, లోకల్ ప్రొడక్షన్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో టెక్నాలజీ షేరింగ్ అనేది ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇండిజినస్గా డెవలప్ ఫ్యూచర్లో మనకి ఈ టెక్నాలజీ ఇప్పటివరకు మన ఇండియాలో లేదు. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ రావడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంజన్స్ని వాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టెక్నాలజికల్ సావర్జినిటీ ఇన్ జెట్ ఇంజన్ డిజైన్, మేక్ ఇన్ ఇండియాని బూస్ట్ చేయడం జరుగుతుంది. స్ట్రెంథెన్ ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ టైస్. అలా మనం ఆల్రెడీ తెలుసు, డసాల్ట్కి సంబంధించి ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది. ఓకే, క్లోజెస్ క్రిటికల్ గ్యాప్ ఇన్ ఏరోస్పేస్ టెక్నాలజీలో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేసేందుకు వీలుగా ఉంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.